అనుకోండి, మన ఇంట్లో ఏదో అవుతూ ఉంటుంది, బయటికి పోతే శాంతిగా ఉంటుందిరా అనుకుంటాం అన్నమాట. ఈవిడేమనుకుంటుంది, కొద్దిసేపు మాట్లాడకుండా బాగుంది శాంతిగా ఉంటుందని ఆవిడ పక్కింటికి పోతుంది, ఈయనైతే బయటికి పోదామని చూస్తాడు. కానీ ఆ యొక్క కష్టానికి కానీ ఆ యొక్క డిస్టర్బెన్స్కి కానీ కారణమైన దాన్ని పట్టుకోమండి మనం ముందు. ఇప్పుడు ఆ మగాడు గట్టిగా మాట్లాడుతాడు కానీ ఆడది కొంచెం తగ్గింది అనుకోండి, కొంచెంసేపు అతను కొంచెం కంగారుగా ఉంటాడు, అంటే ఏదో కోపంలో వస్తాడు, ఆ కోపంలో ఆవేశంగా వచ్చి ఏదో చెప్తుంటాడు ఇంట్లో, కోపం బయట ఏదో పడతాడు, ఆయన ఏదో కొన్ని సమస్యలు ఉంటాడు. మీరు ఇంటికి వచ్చిన తర్వాత నేను అలాగే ఎవరు చేయమన్నాడు అన్నాం అనుకోండి, మనం ఏమవుతుంది ఇప్పుడు ఈ కోపాన్ని ఇంకొక అంత ఎత్తు పంపించామమ్మా. అప్పుడు ఇంక శాంతి ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఒక 10 నిమిషాలు ఉండి కొంచెం మజ్జిగ గట్ట ఇచ్చి కూర్చున్న తర్వాత ప్రశాంతంగా ఏం జరిగిందండి, ఎంత కోపంగా ఉన్నారని అడిగామనుకోండి, ఈ మజ్జిగ లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మయ్య అప్పుడు నెమ్మదిగా చెప్పడం మొదలెట్టాడు. ఎప్పుడైతే చెప్పడం మొదలెట్టాడో అది ఇలా జరిగిందండి, దీన్ని ఇలా మార్చుకుంటే సరిపోతుంది కదండి అంటే అతనికి రాదమ్మా ఐడియా, పక్కన ఉన్నవాడు తెలుస్తుంది. ఒక నదిలో కొట్టుకుపోతున్నాడు అనుకోండి, గట్టులో ఉన్నవాడు తెలుస్తుందండి ఆయన ఎలా బయటపడేయాలో, నదిలో కూడా తెలియదు అది ఎలాగ ఎక్కడ బాబోయ్ ఎలా బాబోయ్ అంటాడు. ఈ గట్టు మీద ఉన్నవాడికి ఏం తెలుస్తుంది, ఆ కొంచెం ఎదరికెళ్తే చిన్నదే దెమ్మ ఏదో ఉంటుంది, అలా కొంచెం ఎదరికెళ్తే దెమ్మ దొరుకుతుందని చెప్తాం. ఇప్పుడు ఈ కొట్టుకుపోయి కూడా తెలియదమ్మా. అలాగేంటంటే భర్త విలవల్లాడిపోతున్నప్పుడు భార్య నిలబడాలి, భార్య విలవల్లాడిపోతున్నప్పుడు భర్త నిలబడాలి. అంటే భర్త మనం ఆడవాళ్ళ గురించి చెప్తున్నారు అంటున్నారు, అది కూడా కదండి. ఆడవాళ్ళే జాతకుండా అంటున్నారు, బొగ్గలు ఎలాగన్నా ఉన్నామంటున్నారన్నా అనుకోకండి. నేను అన్నమ్మా, ఎందుకంటే భర్తగా గడిపిడిగా ఉన్నాడు అనుకోండి, భార్య నిలకడగా ఉందనుకోండి, ఆ గడిపిడిగా ఊగుతున్న దాన్ని పట్టుకుంటుంది, నిలబెడుతుంది. మళ్ళీ భార్య గడిపిడిగా ఉంటే భర్త నిలబెట్టాలి. ఆ విధంగా ఏంటంటే మన సంసారాన్ని మనమే సరిదిద్దుకోవాలమ్మా. కంగారు పడిపోయి ఎన్నో విడాకుల వరకు వెళ్ళిపోయిన ఎన్నో కుటుంబాలు వచ్చాము నా దగ్గరికి, ఇద్దరికి చెప్పినట్టు చెప్తే మళ్ళీ మన్నాడు 3వ వారం నుండి మళ్ళీ నిద్ర కలిసి వచ్చినాడు. విడాకులండి ఇప్పుడు రోజు విడాకులు వచ్చేస్తాయి. రేపు ఇవాళ వచ్చి ఇవాళ నైట్ వచ్చి స్వామి లాస్ట్ దర్శనం చేసుకుని చచ్చిపోవడం అనుకున్నాడు ఒక 5-6 కుటుంబాలు. స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత మీకు చెప్పిన తర్వాత ఒక వారం రోజులు ఓపు పట్టాము అన్నీ సెట్ అవుతాయంటే, వారం రోజుల్లో మొత్తం అన్నీ సెట్ అయిపోయి ఇప్పుడు కలకల్లాడుతూ ఉన్నాయి మా కుటుంబాలు. కూట్లు వేస్తుంది వాళ్ళకి, కానీ ఏంటంటే మనశ్శాంతి లేదు, చచ్చిపోదాం నైట్ ఇంకేదో లాగా చచ్చిపోదాం అనే కుటుంబాలు కూడా ఇక్కడ వచ్చి శాంతిగా ఉన్నాయి తల్లి. కాబట్టి స్వామి మనకి ఇవ్వలేదంటూ ఏమీ లేదు. ఆయన మీ తండ్రి కింద స్వీకరించండి. మీ ప్రతి కష్టం మీ తండ్రితో ఎలా అయితే చెప్పుకున్నారో అలాగే చెప్పుకోండి. ఆయనతో ప్రతి దానికి కూడా ఆయన పరిష్కారం చూపిస్తారు. కాబట్టి ఒక తండ్రి ఒక పిల్లకే ఉన్న సంబంధం, లేకపోతే ఒక అన్నకే ఒక చెల్లికి ఉన్న సంబంధం, ఒక ఆ భావంతో ఎప్పుడైతే ఉన్నారో మీరు మీ ఆ ఇంటి బిడ్డలు అయిపోతారు మీరందరూ. అప్పుడు మీ కష్టం అనేది మీ కాంపౌండ్ వాళ్ళు దాటుతుందమ్మా. ఆయన మీ బంధువు అయిపోయాడు అనుకోండి, అప్పుడు మీ కష్టం కాంపౌండ్ వాళ్ళు దాటుతుందా? అందుకనే మీ సేవ చేయించడం అమ్మా. ఆ విధమైన కనెక్షన్ కోసం మీరు అందరూ సేవ చేసుకోవడం వల్ల ఏంటంటే అంత దగ్గర అయిపోతారు. ఆయన ఎంత దగ్గర అంటే ఇప్పుడు మీ అబ్బాయి మీ నాన్నగారు ఉన్నారు అనుకోండి, అమ్మాయి వేళ గాడిని వండి పెట్టమ్మా అని అడిగారు అనుకోండి, మీరు వండి పెట్టరా? అలాగేంటంటే ఆయన కళ్ళ కనిపించి అడుగుతారమ్మా. మిమ్మల్ని అడిగితే ఎలా ఉంటుందమ్మా అప్పుడు మీకు ఆనందానికి మీకు అవధులు ఉంటాయా? భగవంతుడే వచ్చి కళ్ళ కనిపిస్తే ఇంక మీరు ఇంకా అవధులు ఉంటాయా? కాబట్టి టైం ఎక్కువైంది కొంచెం, ఎంత అవుతుంది?